మీరు ఇలా భావిస్తున్నారండి, నేను దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తంలో నడుస్తున్నాను అనేసి. How many of you know that I am walking in the perfect will of God? Hello, praise the Lord. ఇప్పటికే నేను అనేక సార్లు ప్రభు మన పట్ల ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నారని నేను చాలా మటు వరకు బోధిస్తూ వచ్చాను. సో సహజంగా ఆలోచిస్తే ప్రభు చిత్తాన్ని మూడు విధములుగా మనము చూడొచ్చండి. ఒకటేమో ద జనరల్ విల్ ఆఫ్ గాడ్, అంటే సాధారణమైన ఉద్దేశము. రెండోదేమో ఆయన అనుకూలించిన ఉద్దేశము, లేకపోతే ఆయన అనుమతించిన ఉద్దేశము. మూడవదేమో పరిపూర్ణమైన చిత్తం. హల్లెలూయా. చెప్పండి, ఏంటి మూడు? ఒకటేమో జనరల్ విల్ ఆఫ్ గాడ్, అంటే సాధారణమైన ఉద్దేశము. రెండవది అనుమతింపబడిన ఉద్దేశము. మూడవది పరిపూర్ణమైన ఉద్దేశం. హల్లెలూయా. సో సాధారణమైన ఉద్దేశం అంటే ఏంటంటే, మనందరము ఈ యొక్క బైబిల్ గ్రంథం పట్టుకొని మనం బ్రతుకుతున్నాము, దాని ప్రకారంగా మనం జీవిస్తున్నాము. అదేంటంటే సాధారణమైన ఉద్దేశము. రెండవదిగా అనుమతింపబడిన ఉద్దేశం, అంటే కొన్ని విషయాల్లో ప్రభు చిత్తం కానప్పటికీ మన ప్రభువాన్ని ఒత్తిడి చేసి అది చేయాలి కంకణం పట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ సమయమున ప్రభు యొక్క ఉద్దేశం కాకపోయినా మనం చాలా గట్టిగా కోరుకున్నాం కాబట్టి ఆయన మనం అనుమతిస్తాడు. కానీ దాని వెనకాల ఏవైతే పరిస్థితులు ఉంటాయో వాటికి మనమే యజమానం అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్ గ్రంథంలో ప్రభువు ఎప్పటి నుండో ఈ ప్రజలందరికీ ఆయన రాజులాగా ఉండి వీరిని చక్కగా చూడాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన పరిపాలనలో ఎవ్వరు కూడా లేమిలో కానీ, లేకపోతే కరువులో కానీ, పేదరికంలో కానీ, అనారోగ్యంలో కానీ, అదే అసమాధానంలో కానీ లేరు. కానీ ఎప్పుడైతే మీరు ఇతరుల ప్రజలు ఎలా అయితే రాజును కలిగి ఉన్నారో మాకు కూడా కావాలని వాళ్ళు అడిగినప్పుడు ప్రభువారు ఏం చేస్తారు? తనకు బదులుగా ఎవరు ఎన్నుకుంటారు? అక్కడ సౌలైన రాజుని ఎన్నుకున్న తర్వాత మనం ఇంకా చూస్తాం వాళ్ళ యొక్క వ్యవహారం ఎలా సాగిందో. నిజంగా ఆలోచిస్తే అది ప్రభు యొక్క చిత్తం కాదు. ఏంటిది? ఆ ఇశ్రాయేలు ప్రజలకు సౌలు రాజుగా ఉండాలని. కానీ ప్రజలు కోరుకున్నారనేసి ఆయన ఏం చేస్తాడు? వాళ్ళకు రాజును అనుగ్రహించిన తర్వాత ఏమవుతుంది? ఇంకా పన్ను కట్టడం మొదలు పెట్టారు, బానిసత్వం వాళ్ళు మొదలైంది వాళ్ళకి. కానీ అది మంచిది కాదండి. మూడవది వచ్చేసేమో పరిపూర్ణమైన చిత్తం. ఈ పరిపూర్ణమైన చిత్తం అంటే ఏంటంటే, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, ఎందుకు పంపాడు అనేది మనము దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండి కనిపెట్టి తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మనకు అందరికీ ఉన్న ఒక ఆశ ఏంటంటే ప్రభు యొక్క స్వరం వినాలి, పరిపూర్ణమైన చిత్తంలో వెళ్ళాలి అని ఆశపడుచున్నాం. హల్లెలూయా. ఆ ఆశ మంచిదే అండి. కానీ దానికి ముందు ఈ రాయబడిన వాక్యమునకు మన విధేయతలు చూపించకపోతే పలకబడిన మాటకు మన విధేయత చూపించమండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ యొక్క సాధారణమైన ఉద్దేశంలోనే మనం నడవకపోతే ఆ పరిపూర్ణమైన చిత్తంలో కూడా మనం నడవలేము. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభువు వారు మొదటిగా ఎవరిని ఎన్నుకున్నా కానీ ఆయన ఏ విధంగా ఎన్నుకుంటాడంటే, మొదటిగా మనకు సువార్త అనే పని మనకు అప్పగిస్తాడు. ఆ సువార్త విషయంలో మనం ప్రార్థిస్తూ సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభు వారు మనం ప్రమోట్ చేస్తారు. హల్లెలూయా. మనం బాగా గమనిస్తే దావీదును రాజుగా ప్రభువారు చూస్ చేయకంటే ముందు ఆయనను గొర్రెల కాపరిగా ప్రభువారు అనుమతించాడు. ఈ గొర్రెల కాస్త నమ్మకంగా ఉన్న దావీదుని ప్రభువారు ఏం చేస్తాడంటే తన ప్రజలకు రాజుగా చేశాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఎప్పుడు సెలవిచ్చే మాట ఏంటంటే, మనం కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటే ప్రభువారు మనం పెద్దగా ఇస్తాడని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంకా మెయిన్ సబ్జెక్ట్ వెళ్ళలేదు. కొన్ని థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ మీకు పెడతాను, ఒకసారి ఆలోచిద్దాం. మనకు మహా అయితే ఇంకా 3 నెలలు ఉన్నాయి ఈ సంవత్సరాన్ని మనం పూర్తి చేయడానికి.
ఈ సంవత్సరము ప్రభువారు మనకు అప్పగించిన పని ఏంటంటే సంపూర్ణంగా సువార్తను ప్రకటించడం. మరి 3 నెలల్లో మనం ఏ విధంగా ప్రకటించబోచున్నామో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఐ థింకింగ్ అబౌట్ వాట్ ఐఎమ్ సేయింగ్. సంవత్సరం మొదలుకొని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, ఎవరైనా చూడకూడదు ఫోన్తో, ఆ ఫోన్ పక్కన పెట్టేసి. చూడండి, మనం జనవరి నుండి మొదలుపెట్టాం, సంపూర్ణంగా సువార్త ప్రకటిస్తాం అనేసి. ఇంకా కంకణం పట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితులు కొంతమందిని చూస్తున్నప్పుడు నోటన్న మాట తప్ప ఇంకేమైనా కనబడతలేదు. సాతాను ఏ విధంగా ప్రజలను అడ్డుకుంటున్నాడో నేను గమనిస్తున్నప్పుడు ఐఎమ్ స్టిల్ వాండరింగ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద పీపుల్ అనేసి. లైక్ ఇప్పుడు దేవుని చిత్తము మనం చేద్దామని ఫిక్స్ అయిపోయామని సాతాను బాగా తెలిసాను ప్రజల్లో. సో వాడు నేను ఎలా ఆపలేడు. కానీ వాడు ఏం చేయగలుగుతాడంటే, నువ్వు అనుమతిస్తే నేను డిస్ట్రాక్ట్ చేయగలుగుతాడు, నేను డిసప్పాయింట్ చేయగలుగుతాడు. నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో అది చేయనీయకుండా నేను ఆలస్యం చేస్తానండి. హలో, ఎవరికైనా అర్థమవుతుందా? దేర్ ఈజ్ ఎ స్పిరిట్ కాల్డ్ ఎ స్పిరిట్ ఆఫ్ డిలే. మీకు అర్థమైతే బాగున్నాడు. అంటే ఆలస్యపు పరిచయ దెయ్యాలు ఉన్నాయి. నువ్వు అవకాశం ఇస్తే ప్రభువు నీకేది అప్పగించారో అది నువ్వు చేయకుండా ఆయన డిలే చేస్తావు అంటే కదా. ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్, every work of the devil be exposed to you in this month in the name of Jesus. Praise the Lord. ఒక్కసారి సాతాను ఏ విధంగా ప్రజలు అడ్డుకుంటుందో అనే విషయము నువ్వు గ్రహించినప్పుడు నువ్వు అప్పటికే సగం విజేతగా నువ్వు మార్చబడ్డావు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో పౌలు గారు అంటారు తెలుసా, వీఆర్ నాట్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద వెపన్స్ ఆఫ్ ద డెవిల్. అంటే సాతాను యొక్క టూల్స్ ఏంటో వాడు ఏ విధంగా ఉపయోగిస్తాడో మనకు తెలియకుండా లేమండి. వి నో, సే ఐ నో. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను 2 విషయాల గురించి మాట్లాడబోతున్నాను. ఒకటేమో హౌ టు బి ప్రాస్పరస్. హల్లెలూయా. ఎంతోమంది ఇక్కడ ఉన్నవారు మీరు నమ్ముతున్నారండి ప్రభు వారు మనల్ని ఐశ్వర్యవంతులుగా చూడాలనుకుంటున్నారనేసి. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, అవర్ గాడ్ ఇస్ సో రిచ్. నా దేవుడు ధనవంతుడు. హల్లెలూయా. సో ఈరోజు నేను వెల్త్ గురించి మాట్లాడుతాను, మరి హెల్త్ గురించి మాట్లాడతాను. హల్లెలూయా. సే ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ వెల్దీ, ఐఎమ్ వాకింగ్ ఇన్ డివైన్ హెల్త్, ఐఎమ్ వాకింగ్ ఇన్ డివైన్ ప్రాస్పరిటీ. హల్లెలూయా. సాతానుకి అర్థమైన విషయం ఏంటి తెలుసా, ఈ క్రైస్తవులను ఆరోగ్యపు విషయంలో, ఆర్థిక విషయంలో నేను ఆపపోతే వీరిని ఎవ్వరు ఆపలేని విషయం వాడు తెలుసండి. హల్లెలూయా. కానీ నేను ప్రవచించిన ఈ నెలంతా మనము అత్యధికంగా ఆరోగ్యంలో నడవబోతున్నాము, అత్యధికంగా మనం సమృద్ధిలో నడవబోతున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో గెట్ రెడీ, ద మనీ ఈస్ కమింగ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. నీ కుటుంబమునకు, నీకు పరిచర్యకు కావలసిన సమృద్ధి అయిన ధనమును ఎదగొచ్చును గాక. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్గా మనకు విషయంలో క్లారిటీ వచ్చేసేది ఏంటంటే, నేను ఐశ్వర్యవంతుడుగా ఉండడము ప్రభు యొక్క ఉద్దేశము. సే ఇట్స్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్. చెప్పండి, ఇట్స్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్ that I should walk in divine prosperity. నేను సమృద్ధిలో నడవడం అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. Praise the Lord. I hope the message being recorded right. Hallelujah. సరే, ఎంతమంది ఈ విషయం పట్ల మీకు క్లారిటీ ఉందండి? అంటే మీరు రియల్ కన్విక్ట్ అయి ఉన్నారా? నిజంగా ప్రభువారు ఐశ్వర్యవంతులుగా చూడాలనుకుంటున్నారని ఎంతమంది భావిస్తున్నారు? లేకపోతే ప్రభువారు కూడా యోబుని ఎలా అయితే శ్రమల గుండా నడిపించారో మనల్ని కూడా అదే విధంగా నడుపుతారో ఎవరు భావిస్తున్నారా? సరే, మనందరికి శత్రువు ఎవరండి? మనందరి శత్రువు ఎవరు? అపవాది కాకుండా మనుషుల్లాగా నువ్వు పెట్టుకున్నావు అనుకో, అపవాది యొక్క జూనియర్ అపవాది నువ్వే. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎనీ హ్యూమన్ కైండ్ యాజ్ యువర్ ఎనిమీ, యు ఆర్ ద జూనియర్ డెవిల్. హల్లెలూయా. మనకున్నది ఒకటే అపవాది, వాడే సాతాను. ఓకేనా?
వాడే మనకి 2 కొమ్ములతో ఒక తోకతో కనపడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది వాడు ఎలా కనపడతాడు సార్? హీ విల్ లుక్ లైక్ ఎన్ ఏంజిల్. ఎలా కనపడతాడు? ఏంజిల్ ఆఫ్ లైట్. అంటే ఒక వెలుగు దూతలాగా కనపడతాడు, కానీ వాడు వెలుగు కాదు, వాడు దూత కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు యోబు గారు తన జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారండి. తన కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తున్నారు. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు అంటే, నేను ఒక మాటలో చెప్పాలి, హూ ఇస్ ద వరల్డ్స్ నంబర్ 1 బిలియనర్ యాజ్ ఆఫ్ నౌ? ఎలాన్ మస్కే కదా. అంటే యాజ్ ఆఫ్ నౌ నాకు తెలుస్తుంటారు ఎలాన్ మస్క్ అండి. అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎంతనో ఆ కాలంలో యోబు కూడా అటువంటి వ్యక్తి అండి. హల్లెలూయా. తనకు లేదంటే ఏది లేదు. ఓకేనా? ఎవరు అర్థమవుతున్నా? ఐగర్ తినేది ఒకటే కూరేమో, కానీ టేబుల్ మీద 300+ వెరైటీస్ ఉండేవి. ఏమన్నా అర్థమైంది మాట? అలా మీరు ఆహారం భుజించారు కాక. హలో, ఎవరికి ఆశలేదా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు తినకపో, నీ ముందు మాత్రం డిష్ ఉంటుంది కాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కంటిన్యూ టు అండర్స్టాండ్ అబౌట్ జోబ్స్ లైఫ్. ఒక నిమిషం ఆలోచిద్దాము. సో సాతాను ఎవరిని గమనించాడండి? యోబుని గమనించాడు. మనడు యథార్థవంతుడు, ధనవంతుడు, నీతిమంతుడు, అన్ని విషయంలో ఆరితేరిన వ్యక్తి కదా. సో సాతాను ఏమనుకుందంటే యోబుని ఆపేద్దాం అనుకుంది. ఎవరిని ఆపేద్దాం అనుకుంది? యోబుని ఆపేద్దాం అనుకుని ఏమేమి తీసుకొచ్చింది? అనారోగ్యం, పేదరికం, కుటుంబంలో నష్టము. మీరు ఒక మాట గమనించండి, అందరు నా వైపు చూడండి. యోబు ప్రతిరోజు తన పిల్లల నిమిత్తము, తన కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తూ ఉండే. కానీ పరీక్ష వచ్చినప్పుడు ప్రభువారు సాతానుతో ఏమంటాడంటే, నువ్వు తన లైఫ్ని మాత్రం టచ్ చేయకన్నాడు. ఓకేనా? కానీ అక్కడ ఎక్కడ కూడా కుటుంబం పేరు ఎత్తలేదండి. విన్నారా? డు నాట్ టచ్ మై సర్వెంట్ జోబ్ అని యోబు గురించి స్పెసిఫిక్గా మాట్లాడలేదు, కానీ తన కుటుంబం గురించి మాట్లాడలేదు. అంటే నువ్వు ఎంత నీ కుటుంబం గురించి ప్రార్థన చేసినా ఒకానొక రోజు వచ్చిన తర్వాత వారు నీ ప్రార్థన ద్వారే కాదు, వారి ప్రార్థన ద్వారా వారు ఎదగాలండి. నేను చెప్పే మాట అర్థమవుతుందా? పిల్లలకు ఉన్నంత వరకు మన ప్రార్థనలో వాడిని ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటాం. కానీ ఎదుగుతున్న కొలది నువ్వు ఎలాగైతే ప్రార్థిస్తున్నావో వాళ్ళు కూడా ప్రార్థన నేర్చుకోవాలండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యువర్ ప్రేయర్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్. నీ ప్రార్థన నీ యొక్క భద్రత ఉన్నదని. హల్లెలూయా. సరే, ఇప్పుడు సాతాను ఏమనుకున్నాడు? యోబును దూరం చేద్దామని అనుకున్నాడు. ఎవరి దగ్గర నుండి? దేవుని యొద్ద నుండి. అప్పుడు ఏం చేశాడు? డబ్బులు యాడ్ చేశాడా? డబ్బులు తీసుకున్నాడా? హలో, చెప్పండి ఆ మాట. యోబుడు ఇంకా ధనవంతుడు చేశాడా, లేకపోతే పేదవాడుగా చేశాడా యోబును? హలో, చెప్పండి, అంత మాట్లాడండి. సాతాను ఎలా అనుకోవచ్చు కదా, డబ్బులు ఎక్కువైపోయి దేవుడు దూరం అయిపోతే డబ్బులు యాడ్ చేయొచ్చు కదా. మీరు గమనిస్తున్నారా? డబ్బులు యాడ్ చేయలేడు, డబ్బులు మేనేజ్ చేస్తాడు. అంటే డబ్బులు మేనేజ్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? దేవుడి వైపు కాకుండా నీ పని వైపు దృష్టి పెడతావని. హల్లెలూయా. ఇప్పుడు మనం చాలా మంది ఆరాధన చేయడం వచ్చాం. డబ్బులు ఉన్న వాళ్ళు ఒకలాగా ఆరాధిస్తారు, డబ్బులు లేని వాళ్ళు ఒకలాగా ఆరాధిస్తారు. డబ్బులు లేని వాళ్ళు ఏ విధంగా ఆరాధిస్తారు చేస్తా? ప్రార్థన అయిపోయినా ఎలాంటి డబ్బులు సంపాదన పరిగెడుతూ ఉంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు పక్కన పడి కేవలం దేవుని మీద ఫోకస్ చేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను డబ్బున్న క్రైస్తవుని అనేసి. ఇంకో మాట చెప్తాను, కొంచెం అమేజింగ్ ఉంటుంది. యేసు ప్రభు వారికి పేదవాళ్ళంటే ఇష్టం కాదండి. ఎవరంటే ఇష్టం కాదు? మాస్టర్ గారు పేదవాళ్ళంటే యేసు ప్రభుకి ఇష్టం కదా. సరే, ఇంకో మాట చెప్తాను. యేసు ప్రభు వారికి అనారోగ్యం ఉన్నవారంటే ఇష్టం కాదండి. ఓకే, యేసు ప్రభు వారికి పాపులంటే ఇష్టం కాదండి. అందుకే ఆయన పాపులను నీతిమంతులుగా మార్చాడు. అందుకే అనారోగ్యం ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా మార్చాడు. అందుకే పేదవారిని ఐశ్వర్యవంతులుగా మార్చాడు. హల్లెలూయా. నేను చెప్పే మాట అర్థమవుతుందా? సో సాతాను ఏం చేశాడు? యోబు దగ్గర నుంచి డబ్బులు దొంగలించడం మొదలు పెట్టా ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు, పాపం ఈసారి ఎప్పుడైనా సరే ప్రభా తూ అంటాడు అనుకున్నాడు. అలా జరగలేదండి. యోబు నమ్మకత్వంగా బ్రతకాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకానొక రోజు యోబు రియలైజ్ అయిపోయాడు, ప్రభా నాకు నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభు అన్నాడు. హల్లెలూయా.
Until unless you make God as your only resource, until unless you make God as your only source, you cannot walk in divine prosperity. Hallelujah. ప్రజలు నీకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. ప్రభువు ప్రజలను వాడుకుందరు కాక, కానీ నీకు నాకు ఆధారం మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. ఎంతమంది మాట నమ్ముతున్నారండి? సే గాడ్ ఈజ్ మై సోర్స్. ప్రభువారి నాకు ఆధారము, ప్రభువారి నాకు జీవము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎప్పుడైతే నువ్వు ప్రభువారిని మాత్రమే నీ కాపరిగా నువ్వు పెట్టుకుంటావో, నువ్వు పచ్చికల చోట్ల నువ్వు పరుండ చేయబడతావు. హల్లెలూయా. ఎవరికి అర్థమవుతుంది నా మాట? సో నా ప్రశ్న, ఈజ్ ద లార్డ్ జీసస్ ఈజ్ యువర్ షెపర్డ్? యేసు ప్రభువా నీ కాపరై ఉన్నాడా? ఎంతమంది నాతో పాటు ఏకీపిస్తారండి? ప్రభువా నువ్వే నా కాపరై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలుగా ఉన్న నువ్వు యేసుని వెంబడించు, అంతేగాని ఆయన వెంబడించని చెప్పక. హలో, అర్థమైందా? కొన్నిసార్లు మనం ఎలా ఎదిగిపోతామంటే, ప్రభు నేను ఈ పని చేస్తున్నా, ప్రభు దీనికి సాయం చేయ, ప్రభు పని పూర్తి చేయడానికి అంటాం. లే. Don't try to finish your assignments by his help. Try to accomplish his assignments by his help. నేను చెప్పిన దానికి అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి. నువ్వేదో ఒక ఏం పెట్టేసుకొని, నీకంటే ఒక అసైన్మెంట్ పెట్టేసుకొని అది పూర్తి చేయడానికి ప్రభు సహాయం తీసుకోక. పిల్లలు ఉన్నందరూ ఇలా కానీ ఇచ్చాయి, కానీ ఎదుగుతున్న కొలది నీ అసైన్మెంట్ కాదు, నా అసైన్మెంట్ కాదు, ఆయన అసైన్మెంట్, ఆయన హెల్త్ ఫినిష్ చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు నీ కోసం జీవించారండి, నువ్వు ఆయన కోసం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ గా ఈ క్లారిటీ వచ్చింది మనకి. మనమందరం ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనేది ఎవరి చిత్తము? దేవుని యొక్క చిత్తము. సే ఇట్స్ గాడ్స్ విల్ ఫర్ మీ టు రీచ్. హల్లెలూయా. ఓకే, సరే, ఆయన ఉద్దేశిస్తే సరిపోతుందా, లేకపోతే ప్రొవిజన్ కూడా ఇస్తే బాగుంటుందా? ఇప్పుడు నేను ఆశపడుచున్నాను మనందరం ఇలా వెనస్డే రోజు ఇలా గ్యాదర్ అవ్వాలని. నేను ఆశపడచ్చు, ఏది ప్రిపేర్ చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది? నా మాట్లాడుతున్నా. ఇప్పుడు ప్రభువారు కేవలము మన ఐశ్వర్యవంతులుగా ఉండాలని ఆయన ఆలోచించలేదండి. బైబిల్ గ్రంథం చెప్తుంది 2 కొరింథీయులు 8:9, ఆయన మనలను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన పేదవాడిగా అయ్యాడంట. హల్లెలూయా. నేను చెప్పిన మాట అర్థమవుతుందా? హీ బికేమ్ పూర్ టు మేక్ us రిచ్. హల్లెలూయా. అంటే ఆయన కేవలం ఉద్దేశించలేదు, కానీ ఏం చేశాడు? ఆ ఉద్దేశానికి తగ్గట్టుగా మనకు ప్రొవిజన్ కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, మనం ఏ విధంగా ఫినాన్స్ లో మనం ముందుకు వెళ్ళాలో నేను కొన్ని 4 విషయాలు చెప్తాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రభువారు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన మన ఎదురు ఏం కోరుకుంటారంటే విత్తనం కోరుకుంటారండి. సే విత్తనము. మీరు అనుకోవచ్చు, ప్రభువారు నా యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా అన్ని చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఈ లోకము ఎవరి లోకం అంటే మానవ లోకం అండి. ఇది మనకు సంబంధించిన లోకము. అని లోకంలో ఏది చేయాలన్నా నీ యొక్క నా యొక్క అనుమతి ఉంటేనే నువ్వు చేయగలరండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అన్నిటికన్నా గొప్పది రక్షణ. ఈ రక్షణ మనం పొందడానికే ప్రభువారు ఏం కోరుకున్నారు? మనకు విశ్వాసం మనం కోరుకున్నారు. నువ్వు ఎప్పుడైతే ప్రభువా నా జీవితానికి నీవే రక్షకుడవు, నీవే ప్రభువును అంగీకరించిన వెంటనే ఏమైపోయావు? రక్షింపబడ్డావు, దేవునికి జీవం పొందుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప రక్షణలో నీ విశ్వాసం ఎంత కీలకమైతే మనకి సమృద్ధిలో కీలకం కాదంటావా? ప్రైజ్ ది లార్డ్. నీకు ఆరోగ్యంలో అది కీలకం కాదంటావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను ఫినాన్సెస్లో ఒక డిసిజన్ చాలా గట్టిగా తీసుకున్నానండి. And I'm gonna make sure that it will be continued till the day of the rapture. Hallelujah. ఈరోజు మేము పాస్టర్స్ మీట్కి వెళ్తున్నప్పుడు నేను ఇక ఫినాన్స్ గురించి ఆలోచిస్తాను అన్నమాట. అంటే ఏ విధంగా ప్రభు వారికి నన్ను విత్తాలి, ఒక డిసిజన్ తీసుకున్నాను. ప్రభువా చెప్పంటారా? హలో చెప్తాను. నేను అనుకున్నాను, ఏ సర్వీస్ జరిగినా కానీ ప్రతి ఒక్క సర్వీస్లో నేను ఇచ్చే కానుక
500 కూడా తగ్గుద్దాం అనుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను దీని గురించి ఆలోచిస్తా ఉన్నాను అనమాట. నేను కొన్నిసార్లు మన జీవితంలో వెళ్తున్నప్పుడు 100 రూపాయలు అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 300 అవ్వచ్చు, మనకంటూ మన కుటుంబం కోసము ఏది ఆలోచించకుండా మనం ఖర్చు పెడతా ఉంటాం. దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఏదో మన గురించి మనకు బాగా తెలిసినట్టుగా డబ్బులు దాచుకుని వెళ్తూ ఉంటాం. ఇలా చెప్పండి, డబ్బులు దాచుకోవడం బట్టి నువ్వు సమృద్ధులు ఉండవు చెప్పండి. పక్కన చెప్పండి, యూ విల్ నాట్ బి రిచ్ బై సేవింగ్ ద మనీ, యూ విల్ బి రిచ్ బై సోయింగ్ ద మనీ. విత్తనం ద్వారా మనం అభివృద్ధి చూస్తాం, విత్తనం దాయడం ద్వారా కాదని. హల్లెలూయా. సేవింగ్సా లేకపోతే సోయింగా? దాస్తున్నారా విత్తుతున్నారా? చూడండి, ఇప్పుడు మామిడికి విత్తనం తీసుకొని మీరు భూమిలో నాటితే ఏమవుతుంది? అది ఫలించి అభివృద్ధి చెందుతుంది, అంతేనా? అలా కాకుండా ఆ విత్తనాన్ని బాగా నీట్గా పాలిష్ చేసుకొని నువ్వు ఫ్రిడ్జ్లో అల్మారీలో పెట్టుకున్నావు అనుకో, ఏమైనా చెట్టు ఫలిస్తుందా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక ఆయన ఇలా చెప్పాడు, ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉంటాయో మనం కౌంట్ చేయొచ్చు కదా. కానీ అదే విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉంటాయో మీరు కౌంట్ చేయగలుగుతారా? ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా అర్థమైంది? బాగున్నాడు. నీ దగ్గర ఉన్న విత్తనము నీకు ప్రాస్పరిటీకి కీ అయి ఉన్నదని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కెన్నెత్ హేగన్ గారు రాశారండి, ప్రభువారు తనతో మాట్లాడుతూ కొన్ని విషయాలు ఇక ప్రాస్పరిటీ గురించి మాట్లాడారు. సో మొదటిగా ప్రభువారు మనకి విత్తనం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని 4 విధములుగా మనము విత్తనం విత్తొచ్చండి. హల్లెలూయా. సే 4 ప్లేసెస్. మొదటిగా ఏమో మనం ఏం చేస్తామంటే మన యొక్క ప్రథమ ఫలము, సే ఫస్ట్ ఫ్రూట్. ఫస్ట్ ఫ్రూట్ అంటే ఏంటిది? నీ సంవత్సరంలో నీ మొట్టమొదటి రాబడి. హల్లెలూయా. ఏమైనా అర్థమవుతుందా? అంటే మనం ఏం చేస్తాం, శాలరీగా ఉన్నాం కాబట్టి నీ జనవరి మంత్ శాలరీ ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తావు అంటే ప్రభువా నేను గణపరచడానికి నాకు ప్రథమ ఫలం ఇస్తున్నాను అని చెప్తావు. హల్లెలూయా. జనవరిలో కాకుండా కొంతమంది ఇప్పుడు ఈ నెలలో కొంతమంది ఉద్యోగాలు వస్తాయి. మీరేం చేస్తారు? ఉద్యోగం రాగానే మొదటి నెల శాలరీ ఏం చేస్తారు? ప్రభువా ఇది నీకే ప్రభువా అని ఇస్తారు. హల్లెలూయా. దేవుని కృపలో నేను చేసిన ప్రతి ఒక్క ఉద్యోగంలో నేనేం చేశానంటే నాకు ప్రభువా అంటే ఇష్టం అండి. ఎంతమంది తెలిసి విషయం? మీకు ప్రభువా అంటే ఇష్టం కదా. నేను అనుకునేవాడిని, ప్రభువా నేను ఎప్పుడు ఏది అడిగినా కానీ నేను అడిగిన దానికన్నా అత్యధికంగా ఇచ్చేవాడు కదా ప్రభువా. నువ్వు మహా అయితే బైబిల్ గ్రంథంలో ఒక్కసారి ప్రథమ ఫలం కోరుకున్నావు, నేను కూడా కాపీ కొడతాను ప్రభువా. నేను ఏం చేశానంటే నేను ఉద్యోగం చేసిన ప్రతి చోట కేవలము నా యొక్క ఫస్ట్ ఫుడ్ మాత్రమే కాకుండా నా సెకండ్ ఫుడ్ కూడా ప్రభువాకి ఇచ్చాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాంటి కొనసాగింపు కూడా నా కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. దాని తర్వాత ప్రభువారు మన యొద్దకు కోరుకునేది ఏంటంటే దశమ భాగము. సే దశమ భాగము. హల్లెలూయా. ఎంతమంది మీరు ఇలా చెప్పగలుగుతారండి, ప్రభువారు నమ్మకమైన ప్రభువారు అనేసి? డూ యు నో దట్ గాడ్ ఇస్ సో ఫెయిత్ఫుల్? బైబిల్ గ్రంథంలో మలాఖీలో ప్రభువారు చెప్పారండి, మీరు దశమ భాగం ఇచ్చి నన్ను పరీక్షించండి, నన్ను శోధించండి, నన్ను టెస్ట్ చేయండి అన్నాడు. హల్లెలూయా. మనం టెస్ట్ చేద్దాం, ఆయన అంతలో పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేసి టెస్ట్ చేయమని ఉంటామా? హల్లెలూయా. అంటే ఆయన ఏమన్నారంటే నువ్వు ఎప్పుడైతే దశమ భాగం ఇస్తావో ఆయన ఏం చేస్తాడంటే నీకున్న 90% ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి, మొదటి ఏంటిది? ప్రథమ ఫలము, రెండోది దశమ భాగము. ఈ రెండు ఎవరికి చెందినవి? ప్రభువారికి చెందినవి. ఓకేనా. మూడోది వచ్చేసి విత్తనం అని చెప్పండి. విత్తనము అంటే ఇలా మనం చర్చ్లోకి వచ్చి ఇలా గ్యాదర్ అయినప్పుడు మనం ఏం చేస్తాము? ప్రభువాన్ని గణపరచడానికి ఏం చేస్తాము? విత్తనం విత్తుతామండి. హల్లెలూయా. నీ సమృద్ధి అంతా విత్తనంలో ఉంది. పాస్టర్ క్రిస్టియన్ గారు దీన్ని ఏమంటారు తెలుసా? మనీ గేమ్ అంటారు. ఏమంటారు? మనీ గేమ్ అంటారు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇలా వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. ఆయన చెప్పి ముగించేటప్పుడు 3 రోజులు అయిపోయి. ఎన్ని రోజులు అయిపోయినాయి? అటువంటి రోజులు నీకు నాకు వచ్చిన గాక. ప్రైజ్ ది లార్డ్. మరి 3 రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్తున్నప్పుడు ప్రభు వారు అన్నారు, మరి పాపం 3 రోజులు ఇక్కడ ఉన్నారు,
పాపం వారు దారంతా ఎక్కడ పడకుండా నేను ఇవ్వండి అన్నారు ఆయన. హల్లెలూయా. సే మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ప్రొవిజన్, మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బ్రెడ్ టు మీ. వాక్యం అంటుంది ఆయన విత్తనం విత్తేవాడికి విత్తనము, ఆహారం తినేవారికి రొట్టె ఇచ్చేవాడు అయినాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడగచ్చు, ఏంది ప్రభా నా దగ్గర విత్తనం లేదంటే, మరి విత్తేవాడికి ఉంటున్నావా? నాకు నేను పరిశీలించుకో. హల్లెలూయా. సే ఐ యామ్ ఏ జనరస్ గివర్. నేను సమృద్ధిగా విత్తువాడని ఉన్నాను. సరే, అయితే కంటిన్యూ చేద్దాం. అయితే ఒక పసివాడు అంటాడు, ప్రభా నా దగ్గర కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే అని అన్నాడు. చెప్పండి, 5 రొట్టెలు 2 చేపలు. ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలు? ఓకే. సో మనడు బేసికల్ లంచ్ బాక్స్. ప్రభు ఈ మాత్రం ఉన్నాయంటే ప్రభు అన్నారు, చాలా ఎక్కువైపోతారు అన్నారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో యేసు ప్రభు ఏం చేస్తారండి? అందరినీ డివైడ్ చేసి కూర్చోబెడతారు. అంటే ఒక డిసిప్లిన్, ఒక ఆర్డర్. చెప్పండి, ఆర్డర్. సో కూర్చోబెట్టిన తర్వాత శిష్యులను తెమ్మంటాడు. తెచ్చిన తర్వాత ఆ 5 రొట్టెలను 2 చేపలను పిల్లవాడి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. యేసు ప్రభు చేతిలోకి రాగానే ప్రభు వారు వందనం చెప్తారు, కృతజ్ఞతస్తులు చెల్లిస్తారు, బ్లెస్ చేస్తారు. చేసిన వెంటనే ఏమైపోతుంది తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారంటే 5,000 మంది పురుషులు ప్లస్ లేడీస్ కౌంట్ చేయలేదు. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ఎక్కువ ఎవరు వస్తారండి? మన పిల్లలు. లెక్క ప్రకారం ఎంతమంది ఆ రోజు గ్యాదర్ అయ్యారంటే హిస్టరీ ప్రకారంగా ఆల్మోస్ట్ 20,000. అంటే 20,000 మంది సమృద్ధిగా తిన్నారంట. తినేసిన తర్వాత ఎన్ని గంపలు మిగిలిపోయినాయి? 12 గంపలు. రొట్టెలా చేపల? మరి చేపలు ఏమైపోయినాయి? వాళ్ళు మంట అయిపోయారండి. మొక్కలు తినేసి రొట్టెలు పక్కన పెట్టారు. హల్లెలూయా. నీ చేతిలో ఉన్నప్పుడు విత్తనంలా ఉందేమో, ప్రభు చేతిలో విత్తిన తర్వాత నువ్వు పంట కోస్తావు. అసలు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా పంచిపెట్టగలరండి? అదే సూపర్ న్యాచురల్ లైఫ్ అండి. హల్లెలూయా. నేనేం చెప్తాను సార్, నీకున్న ఉద్యోగం ద్వారా, నువ్వు చేస్తున్న వ్యాపారం ద్వారా ఈ సంపూర్ణంగా సువార్తకు నువ్వు విత్తనం విత్తాలంటే నీకున్న రిసోర్స్ సరిపోదు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? అంటే యువర్ లైఫ్ మస్ట్ బి లైఫ్ సూపర్ న్యాచురల్. యువర్ మినిస్ట్రీ మస్ట్ బి మినిస్టర్ సూపర్ న్యాచురల్. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమయ్యేలా భావిస్తున్నాను. ఈ ఆఖరి రోజుల్లో సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడాలి అంటే నీకున్న ఉద్యోగం సరిపోదు, నువ్వు చేస్తున్న వ్యాపారం సరిపోదు, నువ్వు హెవెన్లీ కింగ్డమ్ కనెక్ట్ అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సూపర్ న్యాచురల్ సప్లైని చూస్తేనే ఈ యొక్క మిషన్ అకాంప్లిష్ చేయగలుగుతావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది లైఫ్ సూపర్ న్యాచురల్ కోసం మీరు ఎక్సైట్గా ఉన్నారండి? I prophesy that from this moment you shall see your life in different way, in divine way, in Jesus name. Praise the Lord. Hallelujah. Say, I will live the life of supernatural. Hallelujah. So మొదటిది ఏంటిది? ప్రథమ ఫలము. రెండోది దశమ భాగము. మూడోది విత్తనము. ఇలా చెప్పండి, నా విత్తనములో నా సమృద్ధి ఉన్నది. హల్లెలూయా. సో నాలుగోది ఏంటంటే మనం పేదవారికి ఇచ్చేదని, దాన్ని ఆమ్స్ అంటారు. ఏమంటారు? బట్ ఖబర్. I was talking to our leaders yesterday. మీకు ఎంతమంది తెలుసా అండి ప్రభువారికి అప్పు ఇవ్వచ్చని? ప్రభువారికి అప్పు ఇవ్వచ్చని బైబిల్ గ్రంథం అంటుంది, పేదలను కనికరించి వారికి ఏది చేసినా కానీ ప్రభు వారు దాన్ని ఏ విధంగా చూస్తారంటే అప్పులో చూస్తారంట. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎవరికైనా అప్పిచ్చేవాడిని, నువ్వు అప్పిచ్చేవారికి ఉండు గాక. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా అంటాను, జాన్సన్ ఏం చేశాడంటే బయట ఎవరికి 50,000 అప్పిచ్చాడు. ఎంత ఇచ్చారు? 50,000 అప్పిస్తే ఆ వ్యక్తి తిరిగి ఇచ్చినప్పుడు ఎంత ఇస్తాడండి? 50 ఇస్తాడు. అప్పు అంటే అంతే కదా, లేకపోతే కొంచెం ఇంట్రెస్ట్ వేసి ఇస్తాడు, అంతేనా? ఓకే, నేను అంటాను నువ్వు పేదవాళ్ళకి ఇస్తే కేవలం ప్రభువుకి అప్పించినట్టుగా ఉంటుంది. అదే విత్తనం నువ్వు విత్తావు అనుకో, ఎవరు అర్థమవుతుందా? నువ్వు ఎంతలో పంటకు వస్తావంటే 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా, లేకపోతే నీకు
దమ్ముంటే 1000 రెట్లుగా కూడా నువ్వు అనుభవించగలవు అని. ఏది ఎక్కువ అంటారు? కొంతమంది ఏం చేస్తారంటే దశమభాగం స్టార్టింగ్లో దశమభాగంలో చర్చ్కి ఎంత, నా ఫ్యామిలీకి ఎంత, పేదవాళ్ళకి ఎంత అని దశమభాగాన్ని స్ప్లిట్ చేస్తారు. అవి దయచేసి చేయొద్దే. లార్డ్, ప్రథమ ఫలం దశమభాగం ప్రభువారిది. నీ విత్తనము దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే నువ్వు ఎంతలో ప్రాస్పర్ అవ్వాలనుకున్నా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. హల్లెలూయా. అలానే పేదవాళ్ళకి ఇవ్వదని చెప్తలేదు. యేసు ప్రభు పరిచయం చేస్తున్నప్పుడు, అపోస్తులు పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకున్నారండి. అంటే బైబిల్ గ్రంథం నమ్ముకున్న వాళ్ళు ఎవరు పేదవాళ్ళు లేరండి. హలో, నేను వెళ్ళి పేదవారికి పెడుతున్నానంటే నేను పేదవాడిని అర్థమా? ప్రైజ్ ది లార్డ్. సో మీరు ఎప్పుడైనా విత్తనం విత్తేటప్పుడు, ప్రభువా నా జీవితం అనేకమైన గొప్ప కార్యం చేసావు ప్రభువా, నా జీవితం ఇది జరగాలి అని విత్తనం విత్తండి, మీరు చూస్తారు అది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే మాట అర్థమవుతున్నాయి మీకు? సో ఆల్మోస్ట్ 8:48 అయిపోయింది. నేను ఓన్లీ ఇంకా వెల్త్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సరే. ఒక చిన్న డైలమా మీకు విషయాలు క్లారిటీ ఇచ్చి నేను వాక్యం ముగిస్తాను. డూ యూ వాంట్ నో దట్ ఎంతమందికి మీరు ఎంతమంది బయట వారు మీకు బాకీ ఉన్నారు? నువ్వు ఫోన్లు చేస్తా ఉన్నావు, మెసేజ్ చేస్తా ఉన్నావు, ఏం చేస్తున్నావు, రెస్పాండ్ అవ్వట్లేదు, నీ డబ్బులు తీసుకురావట్లేదు, లేకపోతే నీకు రావాల్సిన పంట ఉంది, నువ్వు ఎంతో చిన్నప్పుడు నుండి నమ్మకత్వంగా నువ్వు పంట విత్తనం విత్తుతావు అన్నావు, ఆ పంట ఏదో రావట్లేదు. ఇది ఒక పని చేయి. ఏం చేస్తారు సార్? యూనో డబ్బు అనేది దోతుందని చెప్పండి. యూనో వీ హ్యావ్ ఏంజెస్ ఆఫ్ మనీ. హలో, ఎంతమంది తెలుసండి? వీ హ్యావ్ ద ఏంజెస్ ఆఫ్ మనీ. హీలింగ్కి ఏంజెల్స్ ఉన్నాయి, వెల్త్కి ఏంజెల్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏం చేసా? ఇప్పుడు యేసుక్రీస్తు నామమున ఏ పంట అయితే నా దగ్గర రావాలో ఆ రాకుండా ఎవరైతే ఆపుతున్నారో నేను దూతలు ఆజ్ఞాపిస్తాను, వెళ్ళి నా పంటను తీసుకుని చెప్పాను. హలో, మీకున్న దూతలు పనులు ఉన్నారా, పని పాటలు లేకుండా ఉన్నారా? హలో, ప్రైజ్ ది లార్డ్. మై క్వశ్చన్ ఇస్, హ్యావ్ ఎ క్లారిటీ ఫర్ యూ. ఈజ్ ఏంజెల్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ నాన్ ఎంప్లాయ్మెంట్? నువ్వు చెప్పాలి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా దూతలు వేయి నా ధనము నాకు తెచ్చి పెట్టుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నుంచుందామని. Pray for a couple of seconds. Redidi boho shiba hashiba baba. Oh radada bahasi khele bondo oh shiba baba. Oh rababa mahaseke. Oh liba hashiba baba radada bande hide khede bondo oh shiba radada bande. I prophesy to every one of you in the name of our Lord Jesus. You shall all walk in divine prosperity in the name of our Lord Jesus. మీరందరూ దైవికమైన సమృద్ధిలో మీరు ముందుకు వెళ్తారు గాక. ఎవరైతే మీకు డబ్బులు తెచ్చి పెట్టాలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఇక ఆదివారం లోపు వారు తెచ్చి పెడతారు గాక అనే గొప్ప సాక్ష్యముతో నువ్వు వచ్చేది గాక. రదడబహసే ఖేలే బోంద్ ఓ రబహసాక. నీ కుటుంబమును కావలసినది, నీ పరిచర్య కావలసిన సమృద్ధి ప్రభువైన యేసుక్రీస్తు నామమున అది నీదవును గాక. I command the devil to take off your filthy hand from that money in the name of our Lord Jesus. నేను సాతానుకు ఆజ్ఞాపిస్తున్నాను, నీ యొక్క దరిద్రమైన హస్తము నాదంటూ ఏదైనా ఉంటే దాని మీద తీసివేయని ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు కోల్పోయిన సంతోషం తిరిగి వచ్చును గాక, నువ్వు కోల్పోయిన సమాధానం తిరిగి వచ్చును గాక, నువ్వు కోల్పోయిన సమృద్ధి తిరిగి వచ్చును గాక. ఏదే సాతాను దొంగలాగా నీ ఎదురు దొంగలు ఇచ్చాడు, 7 ఇంతలుగా నీ ఎదుగు తీసుకొచ్చును గాక. రదడబా హాస్య ఖేలే బోందు రదడబా. ఏదైతే నువ్వు హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నావో 7 అంతలుగా నీకు తిరిగి వచ్చును గాక. లిబోహో సోందో రదడబా ఈడే ఖేడే బోందు ఓ శిబా రదడబా. ఓ రదడబా హాసో ఖో రదడబా. నీకు మనో నేత్రము వెలిగింపబడును గాక. నువ్వు ఆత్మీయ లోకంలో నువ్వు చూచెదవు గాక. నువ్వు ఆత్మీయ లోకముల సంగతులు విందువు గాక. రదడబా హస్సో కోషిబా రదడబా ఈడ ఖోందో ఓ రదడబా ఈన మహస్సోందో రదడబా అంది. తండ్రి, నీ పిల్లలందరినైనా నువ్వు ఐశ్వర్యవంతులా చూడాలని ఆశపడుచున్నావు ప్రభువా. నీ ఆశ భంగము కానేరదునైనా మేమందరం ఎట్టి రీతిలో ఐశ్వర్యవంతులుగా నడుచుకున్నావో మేమందరం కూడా అట్టి రీతిలో నడుచుకుందాము గాక. మా కుటుంబమునకు, మా యొక్క పరిచర్యకు
కావలసిన ధనము బంగారము వచ్చును గాక. రిబోహో సొందోరాదడబాంది ఈయన మాంది ఏలిబోహో సొందోరాదడబా. ప్రభువైన యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. జస్ట్ హోల్డ్ ఆన్. ఈ వాక్యం వింటున్న నువ్వు ఇంకా యేసు ప్రభు వారిని నీకు సొంత రక్షకునిగా ప్రభువుగా నువ్వు అంగీకరించలేదేమో. నా తర్వాత ఇక మాటలను చెప్పినట్లయితే దేవునిగా జీవనం పొందుకుంటావు. యేసు ప్రభువా, నీవు నా కోసము ఈ లోకములకు వచ్చి చనిపోయి తిరిగి లేపబడ్డావని నేను హృదయపూర్వకముగా విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే ప్రభువు అని, నీవే రక్షకుడని అంగీకరిస్తున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ మాటలు చెప్పిన నీవు దేవునిగా జీవం పొందుకున్నావు. ప్రభువు నీకు క్షేమం కలుగు చేయనుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని కనపరుస్తూ మనము మనకు విత్తనం విత్తుదామండి. డూ యువర్ బెస్ట్. ఇప్పుడు నేను నా యొక్క ఐడియాలజీ ప్రకారం నేను 500 అనుకున్నాను. మీరు అలానే అనుకోమని నేను చెప్తలేదు, ఓకేనా? మీరు ప్రభువుతో కూర్చొని ఎంతవరకు మీరు ఇవ్వగలుగుతారో ఆయనతో మాట్లాడు. మీరు ఒక డిసిజన్ మీరు తీసుకోండి. హల్లెలూయా. బట్ ఆల్వేస్ గివ్ ద బెస్ట్. సంతోషంతో మీకు బెస్ట్ ఇవ్వండి చాలు. ప్రైజ్ ది లార్డ్.